పెద్ద ట్రైలర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు హైప్ వేరే లెవెల్లో క్రియేట్ అయింది. పోస్టర్స్ చూస్తే రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ రా మాస్ లుక్ తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించింది. కానీ ట్రైలర్ స్టార్టింగ్ లో మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. బిగినింగ్ కొంచెం స్లోగా ఉంది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా టెంప్లెట్ లాగా ఫీల్ వచ్చింది. ముందు అందరూ ఇది క్రికెట్ బేస్డ్ స్టోరీ అని అనుకున్నారు. కానీ ట్రైలర్ లో చూస్తే క్రికెట్ తో పాటు రెజ్లింగ్, రన్నింగ్ లాంటి డిఫరెంట్ స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కూడా చూపించారు. అది ఒక సైడ్ ఇంట్రెస్ట్ గా అనిపించినా ఇంకో సైడ్ ఆడియన్స్ కి కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా అనిపించింది. ఎగ్జాక్ట్ గా యాక్టింగ్ అండ్ లుక్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కి బిగ్గెస్ట్ హైలైట్. రగ్గెడ్ విలేజ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కొన్ని షార్ట్స్ లో ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ లో లివ్ చేస్తున్నట్టు అనిపించింది. జాహ్నవి కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ డీసెంట్ గా ఉంది. కానీ ట్రైలర్ లో ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ డెప్త్ చూపించలేదు. చాలా మంది ఆడియన్స్ కి ఇంకా కొంచెం స్ట్రాంగ్ సీన్స్ ఉంటే బాగుండు అనే ఫీల్ వచ్చిందంట. శివరాజ్ కుమార్ ప్రెజెన్స్ మాత్రం పవర్ఫుల్ గా ఉంది. ఫ్యూ షార్ట్స్ లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. దివేందు శర్మ లుక్ అండ్ నెగిటివ్ షేడ్స్ కూడా అటెన్షన్ గ్రాప్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ ఇచ్చింది, ఎస్పెషల్లీ ఎమోషనల్ అండ్ ఎలివేషన్ షార్ట్స్ లో. కానీ కొన్ని ప్లేసెస్లో బీజిఎం ట్రైలర్ ఎనర్జీని ఫుల్గా క్యారీ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో ఒపీనియన్స్ వచ్చాయి. ట్రైలర్ కట్ కూడా కొంచెం అనీవెన్గా అనిపించింది. ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ మిక్స్ అయ్యి ఫ్లో కొంచెం డిస్కనెక్టెడ్గా ఫీల్ అయింది. ఇంకా నెగిటివ్ థింగ్స్ చెప్పాలంటే ట్రైలర్ స్టోరీ క్లారిటీగా స్ట్రాంగ్గా లేదు. స్టార్టింగ్ స్లోగా ఉంది. స్పోర్ట్స్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. రొటీన్ అండర్డాగ్ స్పోర్ట్స్ డ్రామా వైబ్ కొన్ని షార్ట్స్లో కనిపించింది. ఎమోషనల్ కనెక్ట్ ట్రైలర్ లెవెల్లో ఫుల్గా హిట్ అవ్వలేదు. ఎడిటింగ్ అండ్ ట్రైలర్ కట్ షార్పర్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకొంచెం పెరిగేది. ఓవరాల్గా పెద్ద ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేసింది. రామ్ చరణ్ లుక్ అండ్ యాక్టింగ్, రా విలేజ్ బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి. కానీ ట్రైలర్ చూసాక ఇంకా స్టోరీ గురించి క్లారిటీ ఉంటే బాగుండేది అనే ఒక ఫీల్ చాలా మందికి వచ్చింది. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ట్రెండింగ్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.